వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ సుబ్రహ్మణ్య స్వామి మైదానంలో ఉన్న కళ్యాణ మండపంలో ఎన్నికల సమయం దగ్గర పడిన సమయంలో రాజానగరం నియోజకవర్గం బీజేపీ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఆత్మీయ సమావేశం జరుగుతుంది. మరి ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దిలో పల్లికి పోదాం రండి అనే కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంపై విశేషాలన్నీ కూడా మన ముందు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు మరి ఏపీఆర్ చౌదరి గారు మన ముందున్నారు. భారతీయ జనతా పార్టీ పల్లికి పోదాం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా గావు చెరువు అనేటువంటి కార్యక్రమం పార్టీ నిర్వహిస్తూ ఉంది. అంటే 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి అభివృద్ధిని, చేసినటువంటి సంక్షేమాన్ని ఇవన్నీ ప్రజలకు అందించడం కోసం, అదేవిధంగా ప్రజా సమస్యలను తెలుసుకునేదానికి, ప్రజలతో మమేకం కావడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. ఇది రాష్ట్రంలో రాబోయేటువంటి 9, 10, 11 3 రోజుల్లో ఒక గ్రామం కార్యకర్తలు మరో గ్రామం, మరో గ్రామం కార్యకర్తలు ఇంకో గ్రామం, ఈ రకమైనటువంటి గ్రామం వెళ్ళేదానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి సాధించిందనేటువంటిది వాస్తవం. ఇటీవల కాలంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర ఈ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వలేదని, లేదా విశాఖ జోన్ అని, లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని, రకరకాల పార్టీకి లేనిపడి దురుద్దేశాలు అంటగడుతూ దుష్ప్రచారం, విష ప్రచారం అనేక రాజకీయ పార్టీలు మీడియా కూడా చేస్తాం. కానీ వాస్తవంగా మేము ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు, గ్రామానికి వికసిత భారత సంకల్ప పరంగా మేము గ్రామానికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేకత అనేది కనిపించలేదు. నేను చెప్పినటువంటి విషయాలు, గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి, ఇంతకాలం ఈ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలు గతంలో తెలుగుదేశం పార్టీ కానీ, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తమ్మని చెప్పుకుంటూ వారు స్టిక్కర్స్ వేసుకుని వారు ప్రజల్ని మభ్యపరిచే విధంగా వారు సొంతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ మేము వెళ్ళిన తర్వాత గ్రామాల్లో అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఉపాధి హామీ పథకం కానీ, ఈ సచివాలయం, లేక రైతు భరోసా కేంద్రం, లేక ఈ క్లినిక్, ఈ రకంగా గ్రామాల రోడ్లు కానీ, వీటి దీపాలు కానీ, ఇచ్చినటువంటి గ్యాస్ సిలిండర్లు కానీ, రేషన్ బియ్యం కానీ, ఈ రకంగా ప్రతి కార్యక్రమం కూడా అభివృద్ధి కార్యక్రమం కానీ, సంక్షేమ కార్యక్రమం అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని వాస్తవాన్ని ప్రజల ముందుంచినప్పుడు ప్రజలు ఆశ్చర్యంగా ఆ విషయాలని గమనించారు. పార్టీని, నరేంద్ర మోడీని అభినందించారు. ఆ తర్వాత ఈ దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రామ జన్మభూమి సందర్భంగా శ్రీరామ విగ్రహ ప్రతిష్ట జరిగింది 22 తారీఖు వరకు దేశ రాజకీయాలు ఒక రకంగా ఉన్నాయి, 22 తర్వాత మరొక రకంగా ఉన్నాయి. ఇవాళ దేశం భారతీయ జనతా పార్టీని ఓడించాలని, నరేంద్ర మోడీని తిరిగి అధికారులకు రానివ్వకూడదని కాంగ్రెస్ పార్టీ కూటమి కట్టి అనేక పార్టీలు కలిసికట్టుగా దీన్ని ఓడించాలనే ప్రయత్నం మనం చూసాం. కానీ ఈ దేశవ్యాప్తంగా లక్షలాది కోట్లాది మంది ప్రజానీకం భారతీయ జనతా పార్టీ పట్ల కానీ, రాముడి పట్ల కానీ, నరేంద్ర మోడీ పట్ల కానీ ఆదరణ, అభిమానం పెళ్ళిపోయినటువంటి వేళ ఈ యొక్క కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉందో అది విచ్ఛిన్నమైపోయిందనే విషయాన్ని మన ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే దేశంలో ఒక రాజకీయ సునామీ రాబోతుంది. నరేంద్ర మోడీకి తిరిగి 3వసారి బ్రహ్మాండమైన మెజారిటీతో 470 స్థానాలతో విజయం సాధించిన అవకాశం ఉంది అనేది సుస్పష్టంగా ఉంది. ఈ రాష్ట్రంలో కూడా ప్రజలు ఆ విధంగా వేలాదిగా లక్షలాదిగా స్పందించారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో ఈ యొక్క రాష్ట్రంలో కానీ, అదేవిధంగా మన రాజధాని పార్లమెంట్లో కానీ, రాజధాని అసెంబ్లీలో కానీ భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ప్రజలను తీసుకెళ్ళడానికి మేము సన్నాహకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. సుమన్ టీవీతో